వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ నడుస్తూ ఉంది. నిన్న నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చు, ఎంతవరకు ఖర్చు చేయకూడదు, ఎంతకు ఖర్చు ఎంతకు దాటద్దు అనేది దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన కొంత అమౌంట్ ఫిక్స్ చేసింది. దానికి సంబంధించి జనాభా ఆధారంగా ఆ గ్రామంలో ఉన్న ఓటర్లను బేస్ చేసుకొని కొంత అమౌంట్ ఫిక్స్ చేసింది. అయితే దాదాపు ప్రతి గ్రామ పంచాయతీలో చిన్న నుంచి పెద్ద వరకు 10 నుంచి 15 లక్షలు లేకుండా ఇప్పుడు సర్పంచ్ గెలిచే పరిస్థితి లేదు ఎక్కడ ఏ గ్రామంలో చూసినా. ఆ ఓటర్లకు అట్లా అలవాటు చేశారు. ఓటర్లు కూడా డబ్బును తీసుకొని ఎందుకు వేయాలి ఓటు, డబ్బు తీసుకోకుండా ఎందుకు వేయాలి ఓటు అనేది ఇప్పుడు ఎన్నికలప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఒకవేళ చేయకపోతే, పనులు చేయకపోతే, అభివృద్ధి పట్టించుకోకపోతే మళ్ళీ నిలదీస్తున్నారు. డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, మళ్ళీ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు గత టర్మ్లో కేసీఆర్ ప్రభుత్వంలో 2019లో సర్పంచ్లుగా ఎన్నికైనటువంటి నాయకులంతా పెండింగ్ బిల్లులతోని చాలా సతమతమయ్యారు. దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు పెండింగ్ బిల్లులు కట్టలేక. అంటే మామూలు విషయం కాదు అది. కాబట్టి సర్పంచులుగా బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఖర్చు విషయంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మీరు మళ్ళీ డబ్బులు పొందే పరిస్థితి ఉండదు. పైగా ఇంకా అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచుల మీదే ప్రెజర్ ఉంటుంది. అటు ఎంపీడీ నుంచి కావచ్చు, డిపిఓ నుంచి కావచ్చు, రాష్ట్ర సర్కార్ నుంచి కావచ్చు. ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో అట్లాగే మొక్కల పెంపకం కావచ్చు, మనకు డంపింగ్ యార్డ్ కావచ్చు, అట్లాగే మిగతా గ్రీనరీ కావచ్చు, ప్లస్ ఏదైతే శ్మశాన వాటిక నిర్మాణాలు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కావచ్చు, ఇట్లాంటి అన్ని ప్రెషర్స్ సర్పంచుల మీద పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది సర్పంచులు అప్పులు చేసి మరి వడ్డీలు తెచ్చి బంగారం కుదవబెట్టి ఇట్లాంటి అన్నీ తెచ్చి అభివృద్ధి పనులు చేశారు. చాలా మట్టుకు చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన పెండింగ్ నిధులు ఇంకా 100 కోట్లు అట్లాగే ఉండిపోయాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు సర్పంచ్ల ధర్నాకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం వెంటనే నిధులు రిలీజ్ చేయాలని గత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు, డిమాండ్ చేశారు, మాట్లాడారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిధులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతూ ఉందని సర్పంచుల సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 15 లక్షలు ఖర్చు చేసి సర్పంచ్గా అయ్యి మళ్ళీ 15 లక్షలు సంపాదించుకునే పరిస్థితి ఉండదు. పైగా ఇంకా అప్పు చేసి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సర్పంచులుగా ఎవరైతే బరిలోకి దిగుతా ఉన్నారో, అభ్యర్థులుగా బరిలోకి దిగుతా ఉన్నారో 1కి 2 సార్లు ఆలోచించాలని ఇక్కడ నిపుణులు చెప్తా ఉన్నారు. అలవాటు చేసిరు కదా జనాలకు అలవాటు చేసిరు కదా, జనాలకు అలవాటు చేసి ఈ భాగవతం ఉన్నది. లేకపోతే ఇదంతా ఎందుకు ఉంటుందా? ఒక మనిషి ఓటర్గా నిలబడ్డప్పుడు ఒక ఓటర్కు కోటర్ ఇచ్చివి పైస ఇచ్చివి అలవాటు పడ్డాక జనాలు నీకు నిలబడితే ఓటు వేయడానికి అవకాశం ఏడున్నది. ఈ బంద్ చేస్తేనే కదా ప్రజలకి తెలిసేది. ఇది లేనే లేదా బంధు. ఎంత ఖర్చు అవుతుంది ఎంపీ సర్పంచ్ దగ్గర 40 లక్షలు అయ్యేటట్టున్నది ఇప్పుడు సర్పంచ్ నిలబడితే కూడా. నాతో పేదోళ్ళు నిలబడితే ఓటర్కు వార్డు నెంబర్ నిలబడ్డా కానీ వాడు 1-2 లక్షలు పెట్టుకుంటే వార్డు నెంబర్ గెలిచేటట్టున్నాడు. ఇప్పుడు పైసలు అయితే భాగవతం లేదు. కాబట్టి మంచి నాయకత్వం అనేది డబ్బులు ఇస్తేనే కాదు, డబ్బులు లేకుండా గెలిచే పరిస్థితి ఉండదు. కానీ బాగా డబ్బులు పెట్టిన వ్యక్తి మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకొని పోటీ చేయాలి. హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉన్నటువంటి శివారు ఏదైతే గ్రామ పంచాయతీలు వాటికి ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్ల ద్వారా సర్పంచులు కొంత ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆస్కారం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాల్లో, ఇప్పుడు ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, అట్లాగే ములుగు కావచ్చు, ఇట్లాంటి రూరల్ ఏరియాల్లో కూడా సర్పంచులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఏదైతే నేను నాయకుడిగా ఉండాలి, సర్పంచ్గా ఉండాలని పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే ఎన్నికల కమిషన్ ఎంత ఖర్చు చేయాలని నిబంధన విధించింది అనేది ఒకసారి చూద్దాం. 5,000 జనాభా కంటుంటే సర్పంచ్, వార్డ్ మెంబరు ఇక్కడనేమో 2,50,000, ఇక్కడ 50,000. 5,000 కంటే తక్కువ ఉంటే జనాభా 1,50,000.
ఇక్కడ 30,000. చూడొచ్చు 5,000 5,000 ఓటర్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటుందో అందులో సర్పంచ్గా పోటీ చేయబోయే అభ్యర్థి మ్యాక్సిమం ఎంత ఖర్చు చేయొచ్చు ఎన్నికల నిబంధనల ప్రకారం అంటే కేవలం 2,50,000 మాత్రమే. దానికి మించొద్దు, 2,50,000 లోపు పెట్టుకోవచ్చు, 2,50,000 ఖర్చు చేయొచ్చు. అదే వార్డు మెంబర్ అయితే 50,000 వరకు ఖర్చు చేయొచ్చు. అట్లాగే 5,000 కంటే తక్కువ జనాభా, తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఆ గ్రామ పంచాయతీలు 1,50,000 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. అదే వార్డు మెంబర్ అంటే 30,000 వరకు. నిజానికి 1,50,000, 2,50,000 ఒక ఖర్చుకు ఒక మూలకు కూడా సరిపోవు. ఒక గ్రామంలో దాదాపు 10 నుంచి 15 లక్షలు, 20 లక్షల వరకు కూడా ఖర్చు చేసి సర్పంచ్గా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా చాలా చోట్ల, చాలా గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. ఇది ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలకు ఎంత ఖర్చు చేసుకోవచ్చు ఎట్లా అనేది దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉన్నటువంటి గైడ్లైన్స్ అనేది మనం స్పష్టంగా చూడవచ్చు.